ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చి ఉంటున్నందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో, విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నెలలో పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నీళ్ళను పడి, ఒకటి 100 వంతులుగాను, ఒకటి 60 వంతులుగాను, ఒకటి 30 వంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. విత్తువాని గూర్చి ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యమును వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని విత్తుకొని పోయెను. త్రోవ పక్కనను విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యమును విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలమందు నిలుచును. గాని వాక్యము నిమిత్తమై శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐక విచారము ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలగొడును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 వంతులుగాను, ఒకడు 6 వంతులుగాను, ఒకడు 30 వంతులుగాను ఫలించెను. ఆమేన్.